ఎడారిలో సెలయేర్లు. మార్చ్ 17. నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే యుండుము. మత్తయి సువార్త 2:13. నన్ను ఉండమన్న చోటే ఉంటాను. ప్రియ ప్రభువా, నీవు చెప్పిన చోటే ఉంటాను. సాగిపోవాలి అని అనిపించినా, అందరితో కలిసి అడుగు వేద్దామని అనిపించినా, ఎగురుతున్న పతాకాన్ని అనుసరించాలని అనిపించినా, యుద్ధరంగంలోకి దూకాలని ఉన్నా ఉంటాను. ప్రభు, నీ ఉండమన్న చోటే ఉంటాను. నన్ను ఉండమన్న చోటనే ఉంటాను. ప్రియ ప్రభు, నీవు చెప్పిన పనే చేస్తాను. పొలం చాలా చిన్నదైనా, సారం కొదువైనా, వ్యవసాయానికి అనువుగాకపోయినా ఉంటాను. నీదే కదా ఈ పొలం. విత్తనాలు ఇస్తే విత్తుతాను. నేల దున్ని వాన కోసం కనిపెడతాను. మొలకలెత్తినప్పుడు ఆనందిస్తాను. నువ్వు చేయమన్న పనే చేస్తాను ప్రభు. నన్ను ఉండమన్న చోటే ఉంటాను. ప్రియ ప్రభు, నీవు చెప్పిన చోటే ఉంటాను. భారాన్ని, వేడిని భరిస్తాను. నీ మీద ఆనుకొని సాయంత్రమైనప్పుడు బరువైన నాగలిని నీ ముందు ఉంచుతాను. నా పని పూర్తి అయిందని దాన్ని దించుతాను. నిత్యత్వపు తేజస్సులోకి బ్రతుకు గమ్యాన్ని చేరి కనుగొంటాను. నిలిచి ఉండటమే మేలు సాగిపోవటం కన్నా. నిలిచి ఉండడం అన్నదే నీ ఆజ్ఞ గనుక. పరిస్థితుల పంజరం కేసి రెక్కలు కుట్టుకునే అసహనం నిండిన హృదయమా, ఎక్కువగా ఉపయోగపడాలని తహతహలాడుతున్నావా? నీ రోజులన్నింటినీ దేవుడే నియమించాడు. ఓపికతో నిరీక్షించు. జీవితం చవిసారం లేదనిపించిన వేళలే నీకు బలం చేకూరే సమయాలు. ఆ బలంలో దేవుడు నీకు అందించే పెద్ద పెద్ద అవకాశాలను అందుకొని ఆ ఒత్తిడులకు తట్టుకొని నిలబడగలవు. ఆమెన్.